తన ప్రాణాన్ని మన కొరకైనా తన ప్రాణాన్ని దారబూసాడంట. ఇంత చేసిన ఆయన ఏం చెప్తున్నాడు మనతో అంటే, ఒకటి పవిత్రంగా బ్రతుకుమని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? పవిత్రంగా బ్రతుకు చాలు. నీ ధనమో, నీ డబ్బు, నీ ఆస్తిపాస్తులు నాకేమీ అవసరం లేదు. పాపమును విడిచిపెట్టు, పరిశుద్ధంగా బ్రతికితే చాలు. అదొక్కటి చెయ్యి చాలని చెప్తున్నాడు. మనం ఎలాగ ఉండాలంటే, మొట్టమొదటిగా చదివాం, ఎఫెసీయులు కూడా చదివాం, సంఘం పవిత్రమైనదిగా ఎట్లా ఉండాలి? పరిశుద్ధమైనదిగా, పవిత్రమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘంగా ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పవిత్రంగా బ్రతకాలనే విషయం మర్చిపోవద్దు. మీరు ఎట్లా బ్రతకాలి? మనం పవిత్రంగా బ్రతకాలి, మనం పరిశుద్ధంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును.